మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి ఇదిన మంది మనకిచ్చిన వాక్యము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. నా వలననే నీకు ఫలము కలుగును, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. గాని తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నా వల్లనే నీకు ఫలము కలుగును అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఫలము అంటే అది ఏదైనా కావచ్చు. మనం ఏ అవసరత ఉన్నదో ఆయన వైపు చూచినప్పుడు దేవుడు మనకి ఆ అవసరతను తీరుస్తాడు. అదే ఫలం మనకి. నా వల్లనే నీకు ఫలము కలుగును. ఏదైనా సరే, పని అయినా కానీ, పరిచర్య అయినా కానీ, పరలోక రాజ్య వారసత్వం అయినా కానీ ఆయన వల్లనే కలుగుతుంది మనకి. పరలోక రాజ్యంలో చేరాలంటే ఆయన వల్లనే మనము పొందుకుంటాం. నా వల్లనే నీకు ఫలము కలుగును, జ్ఞానులు ఈ సంగతిని వివేచింతురు అంటున్నారు. ఈ ఫలాలు ఎవరు పొందుకుంటున్నారనమాట? జ్ఞానులు. దేవుని వల్లనే మనము సమస్తమును పొందుకోగలమని జ్ఞానులు తెలుసుకొని వారి ఫలాలు పొందుకుంటున్నారు. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు అంటున్నారు. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వారికి జ్ఞానం ఉంటుంది. బుద్ధి వివేకములు సర్వసంపదలు ఆయన వశంలో ఉన్నవి కదా. కనుక ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు జ్ఞానవంతులు అంటున్నారు. ఆ జ్ఞానవంతులు దీనిని తెలుసుకుందరు. దేనిని అంటే ఆయన వల్లనే ఫలము వస్తుందని. అని బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు అంటే ఆయన వల్లనే మనం ఏదైనా పొందుకోగలము అని గ్రహించగలుగుతున్నారు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, యెహోవా మార్గములు చక్కనివి అని జ్ఞానవంతులు, వివేకవంతులు, బుద్ధిమంతులు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆ మార్గంలో నడిచేవారు ఆ ఫలాలు పొందుకుంటున్నారు. నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందరు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, దేవుని యొక్క కృపచేత నీతిమత్వం పొందుకుంటారో వారు ఆ ఫలాలను పొందుకుంటారు. జ్ఞానవంతులు ఆ ఫలాలను పొందుకుంటారు. బుద్ధిమంతులు ఆ ఫలాలను పొందుకుంటారు. వారు నడిచే మార్గమును కూడా వారు కనుగొంటారు అని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మనము కూడా దేవునిని హత్తుకొని జీవిద్దాము. దేవుని వద్ద నుండి ఫలాలను పొందుకుందాము. ఆ ఫలాల చేత భూమి మీద వర్ధిల్లుదాము. అలాగే ఆ ఫలాల చేత దేవుని రాజ్యమునకు వారసులము కూడా కాగలుగుదాము. దేవుని మాటలు మనం విందాము. దేవుని వాక్యం మనం ధ్యానిద్దాము. మనం బుద్ధిమంతులుగా తీర్చబడదాము, జ్ఞానవంతులుగా తీర్చబడదాము, వివేకవంతులుగా తీర్చబడదాం. ఆయన మార్గంలో సాగిపోదాం. ఇట్టి కృప అనేక మంది పొందుకున్న వారిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. జ్ఞానవంతులుగాను, బుద్ధిమంతులుగాను, వివేకవంతులుగాను దేవుని మార్గం అనుసరించి జయం పొందిన వారిని అనేక మందిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. వాటన్నిటిని మనం ధ్యానించి మనము కూడా దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు చదవడానికి, దేవుని ప్రార్థించడానికి ఆతురపడదాము. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ఆయనను ధ్యానించిన వారికి ఈ మేలులన్నీ అనుగ్రహింపబడతాయి, ఈ ఫలాలన్నీ అనుగ్రహింపబడతాయి. ఆయనను హత్తుకొని జీవించే వారికి ఈ ఫలాలన్నీ అనుగ్రహించబడతాయి. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. దేవా నైనా మీకు వందనాలు ప్రభువా. మనైనా మీకు స్తోత్రములు. మీ వల్లనే ఫలము కలుగుతుందని వాగ్దానం చేసిన దేవా, వింటున్న బిడ్డలందరూ మిమ్మల్ని ఆశ్రయించి మీ వలన మేలులు పొందుకోవడానికి, ఫలభరితమైన జీవితం జీవించడానికి, వారి జీవితాల్లో ఫలాలు పొందుకోవడానికి, ఆత్మీయ ఫలాలు పొందుకోవడానికి, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి బిడ్డలను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో యవనస్తులను మీరు పట్టుకొనండి, రక్షించుకునండి. వారి కుటుంబ అవసరతలను దయతో తీర్చండి. మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.